ఎప్పుడైనా మీ దగ్గర షర్మిల ఎప్పుడైనా చర్చించిందా గతంలో? ఏవి లేవు అన్న మోసం చేశాడు జగన్ ఇవన్నీ అన్న కూడా అభూత కల్పనలే. ఒక్క రాజ్యసభ మెంబర్ ఆయన ఏలేని పరిస్థితులు ఉండడు, ఈమె అడిగే పరిస్థితులు ఉండదు. నేను మా అన్న గురించే పనిచేసిన తప్ప నాకు ఏ పదవులు వద్దని చెప్పిన మాట వాస్తవం. నీకు రాజ్యసభ ఎక్కడ అడిగినావు, ఎప్పుడు అడిగినావు, ఎందుకు అడిగినావు, తెలంగాణకు ఎందుకు వచ్చినావు, తెలంగాణ కోడలు కావాలనుకున్నావు, తెలంగాణ కోడలని పగడ్బందీగా చెప్పుకునే ప్రయత్నం ఎందుకు చేసినావు, ఈ తట్టాబుట్టా పక్కన పెట్టి ఎవరికి చేతిలో కీలుబొమ్మ అయినావు, ఎవరికి అమ్ముడు పోయినావు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయినావు, ఎందుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో తెలంగాణ అధ్యక్షుని సమక్షంలో ఎందుకు కలవలే, తెలంగాణకు సంబంధం లేకుండా తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టి దాన్ని తీసుకుపోయి ఆంధ్ర పిసిసి అధ్యక్షుని సమక్షంలో ఢిల్లీలో పోయి ఎందుకు గెలిచినావు. వీటన్నిటి వెనకాల ఏదో ఒక ఎడెన్ ఎజెండా ఉన్నది. అదే ఏంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే శక్తి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా శక్తులకు లేదు. ఈ అమ్మాయిని కూడా పెట్టి మీరు చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు తొత్తుగా మారారు వీళ్ళంతా షర్మిల అని మీరు అంటున్నారు, ఇంత బలంగా చెప్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? పత్రిక ఎన్నిక పోయి 2 గంటలు కూర్చుంటాడా ఎవడన్నా? మీరే చెప్పండి. అందరినీ కలిసింది కదా 2 గంటల పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు మనం ఛాయ్ తాగమంటే కూడా అన్న మళ్ళీ ఎప్పటి నుంచి తాగుతానే, నాకు పత్రికలు పంచేది ఉందని చెప్తాం. మనం బ్రేక్ఫాస్ట్ చేసిపోతే 15 దాన్ని చూసి లేదు. ఒక్కటి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ భారతదేశం మొత్తానికి ఎరక, ప్రపంచం మొత్తానికి ఎరక, తెలుగు ప్రజలు ఎక్కడెక్కడో అందరికీ తెలిసినటువంటి మనిషి అనేది. ఎప్పుడు ఎవరితోటి పొత్తుంటాడో తెలియదు, ఎప్పుడు పొత్తు ఉడగొడతాడో తెలియదు, ఎప్పుడు ఎవరు తిడతాడో తెలియదు, వచ్చి రాని లాంగ్వేజ్లో ఏం మాట్లాడతాడో తెలియదు. ఇది మనం పూర్తిగా బురక కప్పుకొని చేయవలసిన మాటలు కావి ఇవి ఓపెన్ సీక్రెట్. షర్మిల జగన్ దూరం పెట్టిందా, జగన్ షర్మిలను దూరం పెట్టారు? ఎవరు దూరం పెట్టలే. ఈమెకున్నటువంటి ఓర్వలెంతనం, ఈమెకున్నటువంటి అతి ఆశ, ఈమెకున్నటువంటి ఏదో నేనేమో అయిపోవాలనే దాంట్లో ఆమెంతలో ఆమె గుంతదోవుకుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దూరం పెడతారు చెప్పండి? ఒక్కతే చెల్లె. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఆదర్శం అండి అది. ఇప్పుడు తల్లి ఏం చేసింది, ఇప్పుడు మనకందరికీ తెలుసు, ఏదో పాతది మర్చిపోదాం. విజయమ్మ గారు ఫస్ట్ ప్లీనరీలో ఇడుపులపాయలో ఒక మాట చెప్పింది, నా కొడుకును మీ చేతిలో పెడుతున్నా. రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత తెలుగు ప్రజలకు ఎంత నష్టం జరిగిందో నా ఒక్కదానికి అంత నష్టం జరిగింది, అది తీరని లోటు, అందుకు నా కొడుకును మీ చేతిలో పెడుతున్నా అని చెప్తే ఆయన ఏం చేసిండు, 10 సంవత్సరాలు తిప్పలబడి ముఖ్యమంత్రి సంక్షేమ పాలన నడిపిస్తాడు. అది నవరత్నాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అది 108 కావచ్చు, 104 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆయన నడిపించుకుంటుండే. ఇక్కడ వచ్చి ఏం చేసింది విజయమ్మ గారు, గౌరవ అధ్యక్షురాలను వదిలిపెట్టుకొని ఖమ్మం సంకల్ప సభలో నా షర్మిలమ్మను నా బిడ్డను తెలంగాణ ప్రజలు ఒడిలో పెడుతున్నాను. ఎక్కడ పోయా ఒడి? నువ్వేం చేసినావు? సంకలకెళ్ళి దిగితివి, టీకే శివకుమార్తాను కోతివి, చంద్రబాబు ఇంటికి కోతివి, సోనియా గాంధీ దగ్గర కోతివి, మల్లికార్జున ఖర్గే దగ్గర కోతివి, ప్రియాంక గాంధీ దగ్గర కోతివి, రాహుల్ గాంధీ దగ్గర కోతివి. నేను అండమాన్లో చేయమంటే చేస్తా అంటివి. చచ్చిపోయిన కాంగ్రెస్ను రాజశేఖర రెడ్డి బిడ్డ పోయి లేపుతా అంటే ఎట్లా? అక్కడ స్కెల్టన్లు కూడా లేవు, బొక్కలు కూడా లేవు. ఎందుకు పోయింది? దీనెంబడి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటిగా చేయాలి. ఈ పరిస్థితులల్లా అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, ఈమె గురించి తెలిసినటువంటి వ్యక్తిగా, నేను తెలంగాణ ఆంధ్రన కాదు, రాజశేఖర రెడ్డి గారి వీర భక్తునిగా, రాజశేఖర రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మొక్కి చిలుకూరు బాలానిధి నుంచి తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2 పుష్కరాలు వస్తే అది కృష్ణా పుష్కరాలు కావచ్చు, గోదావరి పుష్కరాలు కావచ్చు, పిండాలు పెట్టినటువంటి వ్యక్తిగా నాకు ఆయన మీద వీరభక్తి ఉంది. ఆ కుటుంబంలో ముఖ్యమంత్రి అయి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనను పూర్తి స్థాయిగా నడిపిస్తుంటే చెల్లెలిగా ఉండి రక్షాబంధన్ కట్టి రక్షించమని కోరే జాగలో ఉండి ఇటువంటి మనుషులలో చేతిలో కీలుబొమ్మై నువ్వు శాపనార్థాలు పెడుతున్నావు చూడు, నాలాంటి వీరభక్తులు నోరు మూసుకొని